హాయ్ ఫ్రెండ్స్, కాశీలోని ఘాట్స్ దగ్గర మార్నింగ్ 7 గంటల నుంచి 11 టైం వరకు పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకరు 800 తీసుకుంటారు, ఒకరు ఎక్కువ తక్కువ తీసుకుంటుంటారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా విషయాలు మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ కాశీలోని పిండ ప్రదానం చేస్తారు. కాశీ వచ్చిన వాళ్ళు కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే కాశీ వచ్చిన తర్వాత మన పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు కానీ, తాతలు కానీ, ముత్తాతలు కానీ, అలాగే మన తల్లి తరపు నుంచి కానీ, తండ్రి తరపు నుంచి కానీ, వంశస్థులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటారంట. పైనుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చారు, మా కొడుకు వచ్చాడు, లేకపోతే నా కూతురు వచ్చారు, నాకు ఏదైనా తీసుకొచ్చారు, నాకు పిండం ఏదైనా పెడతారు అని చెప్పేసి ఆశతో చూస్తారంట. ఆ పిండం పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా మోక్షం కలుగుతుంది. అలాగే మనకున్నా సరే మనకి చాలా కీళ్ళు ఏమన్నా ఉంటే కనుక ఆ కీళ్ళు కూడా పోతాయి. ఇలాంటి ఆచారం మన హిందూ ధర్మంలో ఉండడం చాలా గొప్పది. ఎందుకంటే మిగతా చోట ఎక్కడా కూడా ఇలాంటి ఆచారాలు అనేది ఉండదు. హిందూ ధర్మంలో ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, ఒక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉంటాయి. ఇప్పుడు చూశారు కదా, ఇలాంటి కార్యక్రమంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమంలోని మన తాతలు, ముత్తాతల్ని, తండ్రుల్ని, అలాగే తల్లి వంశస్థుల్ని, మన బంధువుల్ని, స్నేహితుల్ని ఎవరినన్నా సరే తలుచుకొని వాళ్ళకి పిండ ప్రదానం చేయడం అన్నది గొప్ప విశేషం. కనుక ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఆచరించండి. ఇలాగా కాశీ అనే కాదు, ఇంకా ఏమైనా క్షేత్రాలకు వెళ్తే మన పూర్వీకులు పెద్దలు వస్తారంట. వాళ్ళకి ఏదైనా తిండి అంటే పిండ ప్రదానం అంటే వాళ్ళకి ఏదో ఫుడ్ అని, లేకపోతే వాళ్ళ ఆత్మ శాంతించడం కోసం చేసే పూజ అని ఉంటుందంట. మరి నేనైతే కంప్లీట్ చేశాను. కనుక ఇలాంటి ఆచారాలను నమ్ముకొని మనం ఇందులో ఉండాలి. కానీ ఎవడో గొర్రెల్లాగా చెప్పి కొత్త కొత్త మతాలు ఎక్కడి నుంచో పుట్టుకొచ్చినట్లని పాటించడం కరెక్ట్ కాదు. అందులోని ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు కూడా ఏమి ఉండవు. అలా ఆత్మశాంతి ఇచ్చడానికి కానీ, లేకపోతే ఎలాంటి రీజన్లు, ఎలాంటి పూజలు పునస్కారాలు కూడా ఉండవు. కనుక చూడండి, ఇది ఇలాంటి పూజా కార్యక్రమాలు దగ్గర నుంచి తీస్తే బాగోదని కొంచెం దూరం నుంచి తీస్తున్నాను. చూశారు కదా, కాశీలోని ఇంకా ప్రతినిత్యం ఇలా ఫారినర్స్ కూడా హిందూ సనాతన ధర్మాన్ని స్వీకరించి వీళ్ళు ఆచరిస్తున్న వ్యవహారాలు. ఆ పూజ చేసే టైంకి ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి 10 మందో 15 మంది ఎంతమంది ఉంటే అంతమందికి ఒకసారి చేసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో బ్యాచ్ చేస్తారు. చూశారు కదా, ఇంకా మనకి ప్రతినిత్యం కాశీలోని మన హిందువులు, మన భారతీయులే కాకుండా కొన్ని వేల లక్షల మంది ఇతర మతాలకు సంబంధించిన ఫారినర్స్ వచ్చి కాశీని దర్శించుకోవడం, హిందూ సనాతన ధర్మంలోకి రావడం, ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. మరి ఇక్కడ మనోళ్ళుండి వీళ్ళు మాత్రం ఎవడో చెప్పాడు అని చెప్పేసి మతాలు మారిపోవడం, ఆడు బాగు కోసం ఆడు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఆడు కోటీసోడు అయిపోతాడు. ఆడి మాటలు నమ్ముకొని